హాయ్ ఎవరీవన్ 2026 జనవరి 18వ తారీఖున జరగబోయే సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ హాల్ కి స్టూడెంట్స్ ఏ థింగ్స్ తీసుకెళ్లొచ్చు, అలాగే అడ్మిట్ కార్డు కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమనే ఈ రెండు పాయింట్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూడొచ్చు. సో ఫస్ట్లీ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఒక స్టూడెంట్ కి సంబంధించిన 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డు. సో ఈ అడ్మిట్ కార్డు లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనందరూ తెలిసిందే డేట్ ఆఫ్ ఎగ్జామ్. సో ఏంటి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ రెండు ఎగ్జామ్స్ కూడా మనకి సేమ్ డేట్ జరుగుతున్నాయి. సో ఆ డేట్ మనకి 18/1/2020. నెక్స్ట్ పాయింట్ రిపోర్టింగ్ ఆర్ ఎంట్రీ టైమ్ అట్ సెంటర్. సో రిపోర్టింగ్ టైం అంటే ఇక్కడ మనకి 12 noon అంటే ఏంటి మధ్యాహ్నం. సో రిపోర్టింగ్ టైం అంటే ఏం లేదండి, మధ్యాహ్నం 12 గంటల లోపే మన పిల్లలతో ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకుని సో 12 మాక్సిమం 12 కన్నా బిఫోర్ మీరు రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ గేట్ క్లోజింగ్ టైం. సో ఎగ్జామ్ సెంటర్ కి సంబంధించి గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు. సో 1:30 లోపు. సో మీరు ఎట్ ఎనీ కాస్ట్ మీ పిల్లలతో మాక్సిమం మధ్యాహ్నం 12 కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేయండి. లేదు అంటారు వర్స్ట్ కేసులో 1:30 లోపే మీరు మీ పిల్లలతో ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వాలి. సో 1:30 దాటిందంటే మాత్రం గేట్ అయితే క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ ఎగ్జామ్. మీ పిల్లలు రాసే 6th క్లాస్, ఇది ఓన్లీ నేను 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే చెప్తాను. సో 6th క్లాస్ ఎగ్జామ్ యొక్క టైం మనకి ఏంటి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 దాకా. సో 2.5 hours. నెక్స్ట్ సో ఇదంతా మీకు తెలుసు కదా, నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్, అడ్రస్, ఇవన్నీ కూడా ఎవరి హాల్ టికెట్ లో వాళ్ళకి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చండి రెడ్ కలర్ లో మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది కదా, సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ పాయింట్ చూడండి ఒకసారి, క్యాండిడేట్ ఫోటో. సో స్టూడెంట్ కి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు పేస్ట్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ అప్లికేషన్ ఫామ్ టు బి పేస్టెడ్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్. సో మన పిల్లలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ ఫోటో అయితే మనం అప్లోడ్ చేసామో అదే ఫోటో ఇక్కడ మనం ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. సో ఇదేంటి మనకి ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వక ముందే మీరు పేస్ట్ చేయవలసి ఉంటుంది, అక్కడికి వెళ్ళాక కాదు. క్లియరా? అంటే ఇంటి దగ్గర చేసుకోవాలి ఫార్మాలిటీస్ అన్ని కూడా. నెక్స్ట్ క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ టు బి పుట్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్. సో ఈ బాక్స్ లో ఏం చేయాలంటే స్టూడెంట్ కి సంబంధించిన లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ మీరు ఈ బాక్స్ లో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టవలసి ఉంటుంది. ఇది కూడా మనకి ఇంటి దగ్గర చేయాలి. ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళడానికన్నా ముందే మీరు ఈ ఫార్మాలిటీ కూడా మీరు ఫినిష్ చేయాలి. నెక్స్ట్ పేరెంట్ సిగ్నేచర్. సో ఇక్కడ ఫాదర్ ది గానీ మదర్ ది గానీ సిగ్నేచర్ ఇక్కడ పెట్టాలి, ఈ వైట్ బాక్స్ లో పెట్టాలి. ఎవరిదైనా పర్లేదు. అండ్ ఇంకొక డౌట్, చాలా మంది పేరెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే, సార్ అడ్మిట్ కార్డ్ ని కలర్ ప్రింట్అవుట్ తీసుకోమంటారా, బ్లాక్ అండ్ వైట్ తీసుకోమంటారా అని చెప్పి అడుగుతారు. అది మీ ఇష్టం అండి, మీ ఓపిక. సో కలర్ ప్రింట్అవుట్ అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ అయినా సరే దే విల్ యాక్సెప్ట్, నో ప్రాబ్లం. సో ఫస్ట్ బాక్స్ లో ఏంటి స్టూడెంట్ పాస్పోర్ట్ ఫోటో అనేది పేస్ట్ చేయాలి. ఇక్కడ ఏంటి స్టూడెంట్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్. ఈ మూడు కూడా మీరు ఇంటి దగ్గర ఫార్మాలిటీస్ ఫినిష్ చేయాలి. ఇక్కడ చూడండి క్యాండిడేట్ సిగ్నేచర్, ఇక్కడ చూడండి టు బి సైన్డ్ ఆన్ ద డే ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించి సిగ్నేచర్ పెట్టాలి, కానీ ఇది ఎప్పుడు పెట్టాలి, ఎగ్జామ్ హాల్లో పెట్టాలి. అది కూడా ఇన్విజిలేటర్ ప్రెజెన్స్ లో పెట్టాలి, ఇంటి దగ్గర పెట్టే సిగ్నేచర్ ఇది కాదు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్. సో మనకి ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ చేయవలసి ఉంటుంది, అది కూడా పెన్ తో మాత్రమే. అంటే మన పిల్లలకి 125 క్వశ్చన్స్ ఉన్న క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు. సో ఆ క్వశ్చన్ బుక్లెట్ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత ఏదో ఒక ఆప్షన్ వస్తుంది కదా, ఆ ఆప్షన్ మనం ఏం చేయాలి, పింక్ కలర్ లో మనకు ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తారు. అంటే ప్రతి క్వశ్చన్ కి ఏబిసిడి అనే ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో ఆప్షన్స్ మనం ఏం చేయాలి, ఓన్లీ పెన్ తో మాత్రమే బబ్లింగ్ చేయవలసి ఉంటుంది, అంటే సర్కిల్ లో బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు, బ్లూ కలర్ అయినా ప్రిఫర్ చేయండి, లేదు అంటే బ్లాక్ కలర్ అయినా ప్రిఫర్ చేయండి, బట్ పెన్ లో మాత్రం అవ్వాలి. సో పెన్లు అనేవి ఓన్లీ బాల్ పాయింట్ పెన్లు అవ్వాలి, ఇంక్ పెన్లు వాడకూడదు, జెల్ పాయింట్ పెన్లు కూడా వాడకూడదు. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇంటి దగ్గర ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒక షాప్ పెన్ల షాప్ కి వెళ్ళి 10 రూపాయల పెన్లు సరిపోతాయి, అవి ఒక డార్క్ గా బబ్లింగ్ చేయాలి ఎగ్జామ్ కని చెప్పండి. సో వాళ్ళ దగ్గర 2-3 పెన్స్ తీసుకోండి, 30 రూపీస్ పెడితే 3 వెరైటీస్ ఆఫ్ పెన్స్ తీసుకోండి, అవి మీరు బబ్లింగ్ చేసి చూసుకుని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. సో డార్క్ గా బబ్లింగ్ అవుతుంటే మాత్రం మళ్ళీ షాప్ కి వెళ్ళి ఇంకో 2 పెన్నులు తెచ్చుకోండి. అర్థమవుతున్న లాజిక్. అంతేగాని సార్ ఏ పెన్ బాగుంటుంది, ఏదైతే డార్క్ వస్తుందో అదేం వద్దండి. ఎందుకంటే నేను చెప్పే పెన్లు అనేవి, నేను సజెస్ట్ చేసే పెన్లు అనేవి మీ ఊర్లో దొరకవచ్చు, దొరకపోవచ్చు. లాజిక్ అవుతుంది కదా.
సో మీరేం చేయాలి, మీ ఊళ్ళో ఉన్న పెన్ల షాప్కి వెళ్ళి అక్కడ అడగండి, మేము ఓఎంఆర్ షీట్లు డార్క్ గా బబ్లింగ్ చేయాలి, ఇంకు పెన్లు జెల్ పాయింట్ పెన్లు వద్దు, బాల్ పాయింట్ పెన్లు ఇవ్వమని చెప్పి 30 రూపాయలకు 3 రకాల పెన్లు తీసుకొని ఇంటి దగ్గర మీరు ట్రైల్ వేయండి. సో ఏదైతే మీరు డార్క్ గా వస్తుందో తీసుకొని వెళ్ళండి. ఓకేనా, 2 పెన్లు తీసుకెళ్ళాలి, మళ్ళీ షాప్కి వెళ్ళి 2 పెన్లు కొనండి, అయ్యే పెన్లు 2 కొనండి. నెక్స్ట్, candidate must bring one extra passport size photo for pasting on attendance sheet. సో మీరు అడగచ్చు, సరే ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ చేస్తాం కదా, మళ్ళీ ఏంటంటే ఇంకోటి తీసుకెళ్ళాలి, ఆల్రెడీ పేస్ట్ చేసిన కాకుండా ఇంకో ఫోటో తీసుకెళ్ళాలి. క్లియర్ గా అర్థమవుతుందా? నెక్స్ట్, సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఓన్లీ ఇంపార్టెంట్. సో నో క్యాండిడేట్ షల్ బి పర్మిటెడ్ టు ద సెంటర్ అట్ ద గేట్. అది ఆఫ్టర్నూన్ 1:30 దాటిన తర్వాత ఏ స్టూడెంట్ కూడా మేము లోపలికి అలౌ చేయమని చెప్పి ఒకటి ఇన్స్ట్రక్షన్. రెండు ఏంటి, నో క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ వితౌట్ అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్ లేకుండా కూడా ఎవరిని కూడా మేము అలౌ చేయము. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ పర్మిటెడ్ టు క్యారీ ద ఫాలోయింగ్ ఐటమ్స్. సో కింద మనకి ఒక 5 ఐటమ్స్ చెప్పి 5 ఐటమ్స్ కూడా తీసుకురావాలి. ఫస్ట్ ఏంటి, పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఏదో ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళచ్చు అంటే తీసుకెళ్ళచ్చు, క్యారీ చేయొచ్చు. నెక్స్ట్, సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్, ఇందా చెప్పాక పెన్స్ గురించి. సో 2 పెన్స్ తీసుకెళ్ళండి, బ్లూ అయినా పర్లేదు, బ్లాక్ అయినా పర్లేదు. బట్ నా సజెషన్ ఏంటంటే ఓఎంఆర్ బబ్లింగ్ కి బ్లాక్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా డార్క్ గా వస్తుంది. నెక్స్ట్, అది మీ ఇష్టం. సో మాకు బ్లాక్ సెంటిమెంట్ తీసుకెళ్ళాం, సో బ్లూ తీసుకెళ్తామన్నా మీ ఇష్టం. అది థర్డ్ వన్, అడ్మిట్ కార్డ్. ఆల్రెడీ చెప్పారు, అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి, అది మీరు కలర్ ప్రింట్ అని తీసుకెళ్ళచ్చు, బ్లాక్ అండ్ వైట్ అని తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్, ఎడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో మీరు పేస్ట్ చేసిన అడ్మిట్ కార్డ్ మీద పేస్ట్ చేసిన ఫోటో కాకుండా ఇంకొక ఫోటో తీసుకెళ్ళాలి మీరు. ఓకేనా. నెక్స్ట్, ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. ఒక ఐడి ప్రూఫ్ తీసుకు, అది కూడా ఒరిజినల్ ఇవ్వండి, ఒరిజినల్ అని చెప్పబడుతుంది. సో ఐడి ప్రూఫ్ అంటే ఏంటి సార్, మీ ఇష్టం. స్టూడెంట్ కి సంబంధించిన ఆధార్ కార్డ్ తీసుకెళ్లొచ్చు, లేదంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాస్పోర్ట్ తీసుకెళ్లొచ్చు, లేదంటే స్కూల్ ఐడి కార్డ్ తీసుకెళ్లొచ్చు, ఏదైనా తీసుకెళ్లొచ్చు. ఓకేనా. నెక్స్ట్, ద క్వశ్చన్ బుక్లెట్ విల్ బి సప్లైడ్ 10 minutes బిఫోర్. సో మనకి ఎగ్జామ్ 2 o'clock కదా, జస్ట్ 10 minutes బిఫోర్ మాత్రమే క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు. ఈ క్వశ్చన్ బుక్లెట్ లో 125 క్వశ్చన్స్ ఉంటాయి మనకి, అది గుర్తు పెట్టుకోండి. ఓన్లీ 10 minutes బిఫోర్ మాత్రమే ఇస్తారు మనకి, అంటే ఇది 150 కల్లా ఇస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఇందాక ఏం చెప్తున్నాను, 125 క్వశ్చన్స్ క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు, మనం ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసిన తర్వాత మనకి ఏదో ఒక ఆప్షన్ వస్తుంది, ఏబిసిడి అని కానీ 1 2 3 4 ఏదో అక్కడ ఏది ఇస్తే అది ఏబిసిడి ఇవ్వచ్చు, లేకపోతే 1 2 3 4 ఇవ్వచ్చు. అయితే మీరు ఏం చేయాలి, ఆ క్వశ్చన్ కి స్ట్రైట్ గా ఉన్న బబ్లింగ్ లో ఏ ఆప్షన్ అయితే వస్తుందో ఆ ఆప్షన్ మాత్రం బబ్లింగ్ చేయాలి. అయితే బబ్లింగ్ ఎలా చేయాలంటే పిచ్చి పిచ్చిగా చేయకూడదు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూసా, ఇది ఒక ఆప్షన్, ఇదొక ఆప్షన్, థర్డ్ ఒక ఆప్షన్, ఫోర్త్ ఒక ఆప్షన్. ఫోర్త్ అనే ఆప్షన్ ఎంత బాగా బబ్లింగ్ చేశారు చూసారా, అసలు బయటికి రాలేదు, అలాగని చెప్పి లైట్ గా కూడా చేయలేదు, డార్క్ గా చేశారు, ఎక్కడ కూడా మనకి పక్కగా రాలేదు చూసారు. ఈ రకంగా మాత్రమే మీరు ఏం చేయాలి, బబ్లింగ్ చేయవలసి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ బాక్స్ చూడండి ఒకసారి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ కొద్ది బబ్లింగ్ చేసి వదిలేశారు. సో ఒకవేళ మీరు ఇలా బబ్లింగ్ చేస్తే మాత్రం ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఈవెన్ దో మీరు రైట్ ఆన్సర్లు పెట్టిన ఇన్వాలిడ్ అవుతాయి. సో బబ్లింగ్ అంటే ఈ బాక్స్ లో ఏదైతే కనబడుతుందో ఇంత పర్ఫెక్ట్ గా చేయాలి, అది కూడా డార్క్ గా చేయాలి. ఇలా చేస్తేనే మీకు ఏమవుతుంది, ఆ క్వశ్చన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్, మనకి పింక్ కలర్ లో ఒక షీట్ ఇస్తే దాన్ని మనం ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అంటాం. ఆ ఆన్సర్ షీట్ లోనే మన యొక్క రెస్పాన్సెస్ అంటే మన యొక్క ఆన్సర్ ని, ఆ క్వశ్చన్ స్ట్రైట్ గా సి వస్తే సి ని బబ్లింగ్ చేస్తాము, డి వస్తే డి ని బబ్లింగ్ చేస్తాము. అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకుని ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అంటే మీకు పింక్ కలర్ లో ఏదైతే ఆన్సర్ షీట్ ఇస్తారో దాన్ని మీరు ఫోల్డ్ చేయకూడదు, అలాగే ఏ పెన్ గీత కూడా పడకూడదు. మనకి ఇచ్చినప్పుడు ఎంత క్వాలిటీగా ఇచ్చారో మనం తిరిగి సబ్మిట్ చేసేటప్పుడు అంతే క్వాలిటీ సబ్మిట్ చేయాలి. రఫ్ వర్క్ కూడా చేయకూడదు. ఓఎంఆర్ షీట్ ఓన్లీ ఫర్ మనకి ఏంటి, ఆన్సర్ బబ్లింగ్ చేయడానికి మాత్రమే, రఫ్ వర్క్ చేయకూడదు, ఫోల్డ్ చేయకూడదు, చిన్న మార్క్ పెన్ తో గీత కూడా పడకూడదు. ఇది గుర్తుపెట్టుకుని ఓఎంఆర్ ఆన్సర్ షీట్. మీ డౌట్ నాకు అర్థమైంది సార్, మరి రఫ్ వర్క్ చేయడానికి మనకి ఏమైనా అక్కడ ఇస్తారంటే ఇవ్వరండి. మనకి ఏదైతే క్వశ్చన్ బుక్లెట్ ఉంటుందో ఆ క్వశ్చన్ బుక్లెట్ లో బ్యాక్ సైడ్ మనకి ఒక వైట్ స్పేస్ ఉంటుంది. సో ఆ వైట్ స్పేస్ లో మీరు రఫ్ చేసుకోవచ్చు, లేదు అంటారా క్వశ్చన్ పక్కన ఏదైనా స్పేస్ ఉంటే అక్కడ రఫ్ చేసుకోవచ్చు, అంతేగాని రఫ్ వర్క్ చేసుకోవడానికి ఎలాంటి A4 షీట్లు మనకి ఇవ్వరు. నెక్స్ట్, there is no negative mark for wrong response. ఈ పాయింట్ 23rd పాయింట్ అందరూ కూడా మైండ్ లో పెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ లేదు. సార్ అంటే ఏంటి సార్, అంటే ఏంటి నేను చెప్పను కానీ దీనివల్ల బెనిఫిట్ ఏంటి చెప్తాను మీకు. సో మనకు 125 క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో ఎగ్జామ్ అయ్యేసరికల్లా మీకు ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మీకు వచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు, ఆన్సర్లు పెడతారు, వెళ్ళండి, అక్కడ వరకు బాగానే ఉంటుంది.
ఇంక మీకు ఎంత ట్రై చేసినా కొన్ని క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే మీరేం చేయాలంటే ఆ క్వశ్చన్స్ కూడా ఏవైతే మీకు ఆన్సర్ రావట్లేదో ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఏదో ఒక ఆన్సర్ పెట్టి మీరు బబ్లింగ్ చెయ్యండి. సో నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటి, మీరు రాంగ్ పెట్టినా సరే కరెక్ట్ అయిన మార్క్స్ ఏవి కూడా మనకి డిడక్షన్ ఉండవు కాబట్టి సో ఎట్ ద ఎండ్ ఎగ్జామ్ అయ్యేసరికల్లా 125 క్వశ్చన్స్ కి 125 ఆన్సర్లు అనేవి మీరు ఏం చేయాలి, బబ్లింగ్ చేయాలి. సార్ మాకు కొన్ని ఆన్సర్లు తెలియదు, కొన్ని క్వశ్చన్స్ మాకు ఆన్సర్లు తెలియదు సార్, నో ప్రాబ్లం. తెలియని వాటికి లాస్ట్ వరకు ఆలోచించండి. ఇంక ఎప్పుడైతే లాస్ట్ 10 minutes అంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 క్వశ్చన్స్ మిగిలి ఆ 10 క్వశ్చన్స్ కి ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి బబ్లింగ్ చేసేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో క్లియర్ గా అర్థమైంది కదా, ఇంకేమున్నాయా? ఎస్, లేవు. ఇదే అండి. సో మనకి జనవరి 18వ తారీఖున జరగబోయే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ కి మనం ఏవి తీసుకెళ్ళాలి, అలాగే అడ్మిట్ కార్డు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ వీడియో అయితే అందరికి అర్థం చెప్పనుకున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ సో మచ్ అండ్ బై.